ఈవిడ పేరు ఎక్కడా కూడా పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే అటు బాలీవుడ్ కానీ, ఇటు కోలీవుడ్ కానీ, మధ్యలో టాలీవుడ్ కానీ ఎక్కడైనా సరే ఈవిడ పేరు వింటే వ్యూవర్‌షిప్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అలాంటి పవర్ ఉన్న పేరు సమంత. ఇంకా ఈమె పాత స్టోరీలు విన్నా కానీ అంతే ఫాలోయింగ్ అయితే ఉంటుందన్నమాట. రీసెంట్‌గా ఆమె కొన్ని విషయాల్లో భయపడింది అని కంప్లీట్‌గా ఆమె నోరు విప్పారనమాట. అవేంటో కాదు. ఇంతకుముందు ఏ సినిమాలు నాకొస్తాయి? అసలు వరుసగా సినిమాలొస్తాయా? ఈ రోజుకి, రేపటికి, ఈ వారానికి కొత్త వాళ్ళొస్తే నా కిరీటాన్ని లాగేసుకుంటారా? అనే ఒక టెన్షన్ ఉండేది. కానీ ఇప్పుడు నాకు ఆ టెన్షన్ లేదు. నాదనేది నాతో పాటుంటే ఇంకేముంటుంది అని ఆమె నిర్భయంగా చెప్పేశారనమాట. ఇంతకుముందు ఆమె సినిమాలంటే వరుస పెట్టుకొని వచ్చేవి. ఈ మధ్య కాస్త కంగారు ఆపేసుకొని సినిమాలని కొంచెం గ్యాప్ తీసుకున్నారనే చెప్పుకోవచ్చు. ఇంకా సొంతంగా బ్యానర్ స్టార్ట్ చేయంగానే శుభంని తెరకెక్కి శుభం పడించారు. ఇంకా దాని తర్వాత మా ఇంటి బంగారం తోటి షూటింగ్లో జాయిన్ అయ్యే రోజులైతే వచ్చేసాయి అనమాట. సో మా ఇంటి బంగారం సినిమాతోటి ఇప్పుడు మన ముందుకు శామ్ కనిపించబోతుంది. ఇంకా లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే సిటాడెల్లో ఆమె నటన అందరినీ మెప్పించింది. దాని తర్వాత రక్త బ్రాహ్మణ్లో ఆమె కనిపించబోతుంది. ఇంకా ఆ సినిమా షూటింగ్ కాస్త లేట్ అయ్యేటప్పటికి ఇంకా మా ఇంటి బంగారం సైడ్కి అలా లుక్ వేసింది శామ్. ఇంకా ఈ రెండు కవర్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి అనే యాంగిల్లోనే ఆమె కోలీవుడ్ పై కూడా ఒక కన్నేసింది.